కొత్త మోడల్లో డిజైనర్ హ్యాండ్స్ చూపించమని అడుగుతున్నారు కదా, మీకోసమే ఈ వీడియో చేశాను. మీరు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, చాలా బాగుంటున్నాయి మీ వీడియోలని కామెంట్ చేస్తున్నారు. చాలా థ్యాంక్స్ అండి. నమస్తే అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. మీరు అడుగుతున్నారని మీకోసం కొత్త మోడల్లో డిజైనర్ హ్యాండ్స్ తోటి మీ ముందుకు వచ్చాను. వీడియోని పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. వీడియోని మీ ఫ్రెండ్స్ తోటి, ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేసుకోండి. ఇప్పటి వరకు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ తోటి నేను ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాము. లైనింగ్ క్లాత్ తీసుకొని ఇలా డబల్ ఫోల్డ్ వేసుకోవాలి. మనం తీసుకునే కొలతల ప్రకారంగా ఫోల్డింగ్ వేసుకోవాలి. లూజు 7.5 అంగుళాలు, మిగిలిన 1.5 ఇంచు ఎక్స్ట్రా ఖర్చు కోసం అన్నమాట. ఎడ్జ్కి సమానంగా కట్ చేసుకోవాలి. అక్కడి నుంచి ఒక 1/2 ఇంచు ఇలా ఖర్చు పెట్టుకోవాలి. ఇది ఫిట్టింగ్ కోసం ఖర్చు ఉపయోగపడుతుంది. చేతి పొడవు 10.5 అంగుళాలు, దానికి ఒక 1/2 ఇంచు ఖర్చు ఎక్స్ట్రా. చంక డౌను 4 అంగుళాలు తీసుకున్నాను, దానికి ఒక 1/2 ఇంచు ఖర్చు పెట్టుకున్నాను. చేతి ఫిట్టింగ్ వచ్చేసి 6 అంగుళాలు, ఖర్చు కోసం ఒక 1.5 2 ఇంచెస్ ఖర్చు. ఇప్పుడు వీటన్నిటిని కలుపుతూ ఇలా లైన్స్ డ్రా చేసుకోవాలి. మామూలుగా మీరు చేతులు కట్ చేసేటప్పుడు ఏ విధంగా అయితే కొలతలు తీసుకొని డ్రా చేసి కట్ చేస్తారో అలాగే ఇక్కడ కూడా నార్మల్గా హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. అందుకే నేను డీటెయిల్గా చెప్పట్లేదు, నార్మల్గా మీకు చూపిస్తున్నాను అంతే. కొత్తగా చూసే వాళ్ళకి కూడా తెలుస్తుంది కదా, జస్ట్ ఐడియా కోసం ఇలా హ్యాండ్స్ ఎలా కట్ చేయాలో చూపిస్తున్నాను. ఇప్పుడు డ్రా చేసిన హ్యాండ్స్ని కట్ చేసుకోవాలి. చంక డౌన్ దగ్గర ఖర్చు కోసం మనం మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ ఒక డాట్ పెట్టుకోవాలి. షోల్డర్ దగ్గర ఒక డాట్ పెట్టుకోవాలి. ఇలా హ్యాండ్స్ రెండింటిని సపరేట్ చేసుకోవాలి. ఇక్కడ చంక ముక్కలు జాయింట్ పడతాయి అన్నమాట. అప్పుడే నేను తీసుకున్న కొలతల ప్రకారంగా బ్లౌజ్కి సరిపడా హ్యాండ్స్ రెడీ అయిపోతాయి. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకునే మెటీరియల్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. మెటీరియల్ని ఇలా బార్డర్ సైడు 4 మడతలు వేసుకోవాలి. మనం 2 చేతుల కోసం కట్ చేస్తున్నాం కాబట్టి 4 మడతలు. ఇలా 4 మడతలు వేసిన తర్వాత బార్డర్ ఎంత లెవెల్ ఉంటే అంత లెవెల్గా బార్డర్కి అటువైపు ఒక 1/2 ఇంచు, ఇటువైపు ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా ఉంచుకొని కట్ చేసుకోవాలి. కొంచెం ఎక్కువ కట్ చేసుకున్నా పర్వాలేదు, కొన్ని బార్డర్స్ క్రాస్గా ఉంటాయి కాబట్టి. ఇది మెటీరియల్ ఉన్నదాన్ని బట్టి కట్ చేశాను కాబట్టి ఇలాగా. కొలతల ప్రకారంగా చెప్పాలి అంటే ఇది 4 అంగుళాల బార్డర్. ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకొని బార్డర్ని ఇలా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మిగిలింది మనం పఫ్ కోసం రెడీ చేసుకోవాలి. ఇవి చూడటానికి పఫ్ స్లీవ్స్లా ఉంటాయి కానీ నార్మల్గానే ఉంటాయండి. వేసుకుంటే మనం డిజైన్ని కుట్టుకుంటాం కాబట్టి. చేతుల పొడవు 7 అంగుళాలు వచ్చింది షోల్డర్ దగ్గర నుంచి బార్డర్ వరకు. దీనికి ఇప్పుడు పిన్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు చేతులు కట్ చేసుకోవడం కోసం బార్డర్ దగ్గర ఒక 1/2 ఇంచు దగ్గర మనం ఇలా మార్క్ చేసి పెట్టుకోవాలి. మెటీరియల్ని డబల్ ఫోల్డ్ వేసుకోవాలి. కట్ చేసిన లైనింగ్ని మెటీరియల్ పైన వేసి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసిన తర్వాత ఒకసారి టేప్తో కొలుచుకోవాలి. మనం 7 అంగుళాలు తీసుకున్నాం కదా, ఇందాక కొలత వచ్చింది కదా, ఇప్పుడు మనకి 8 అంగుళాలు ఉంది. అయినా సరే ఇంకొక 1/2 ఇంచు ఇలా ఎక్స్ట్రా తీసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్నా పర్వాలేదన్నమాట. ఇప్పుడు ఇది 8.5 అంగుళాలు వచ్చింది. ఈ 8.5 అంగుళాలని ఇక్కడ మనం ఫోల్డింగ్ దగ్గర ఇలా మార్క్ చేసుకొని ఇందాక మార్క్ చేసుకున్న దానికి కలపాలి. ఇప్పుడు పూర్తిగా మనం దీన్ని కట్ చేసుకోవాలి. ఒక హ్యాండ్ మనకి కటింగ్ రెడీ అయిపోయింది. మనం కుచ్చులు ఎక్కడి వరకు పెట్టాలి అంటే మన తీసుకున్న కొలతల ప్రకారంగా ఒక 3 ఇంచులు ఎక్స్ట్రా కుచ్చులు పెట్టడానికి తీసుకున్నాను. కుచ్చుల కోసం 6 ఇంచెస్ ప్లస్ ఇదొక 3 ఇంచెస్, మొత్తం 9 అంగుళాలు మనం కుచ్చులు పెట్టడానికి ఉపయోగపడుతుంది. చేతి ఫిట్టింగ్ దగ్గర, షోల్డర్ దగ్గర, కుచ్చుల కోసం తీసుకున్న మార్కుల దగ్గర ఇలా డాట్స్ పెట్టుకోవాలి. కుచ్చులు పెట్టుకోవడానికి మనకి ఈజీగా ఉంటుంది. ఇప్పుడైతే మనం డిజైనర్ హ్యాండ్స్కి లైనింగ్ని, మెటీరియల్ని కట్ చేసుకోవడం పూర్తయిపోయింది. ఇప్పుడు ఎలా కుట్టాలో చూపిస్తాను. మనం 2 చేతులు కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు వీటన్నిటిని సపరేట్ చేసుకోవాలి. ప్రిల్స్ కోసం కట్ చేసుకున్న క్లాత్ని 2 చేతులు సపరేట్ చేయాలి. బార్డర్ 2 సపరేట్ చేయాలి. లైనింగ్ కూడా సపరేట్ చేయాలి. లైనింగ్కి చంక ముక్కలు అవసరం పడుతున్నాయి కదా, ఇప్పుడు ఆ చంక ముక్కల్ని ప్యాచ్ వేసుకోవాలి. ప్యాచ్ వేసి రెడీ చేశాను. ఇప్పుడు ఒకసారి కొంచెం క్లియర్గా గమనించండి, మీకు అర్థమవుతుంది. బార్డర్ ఎంత వెడల్పు ఉందో ముందుగా టేప్తో కొలుచుకోవాలి.
బార్డరు 4 అంగుళాలు వచ్చింది. మనం కింద ఖర్చు కోసం మార్క్ చేసుకున్న లైన్ దగ్గర నుంచి ఇలా సెంటర్లో షోల్డర్ లైన్ దగ్గర ఇలా 4 అంగుళాలకి మార్క్ చేసుకోవాలి. దీనికి ఒక 1/2 ఇంచు ఖర్చుని యాడ్ చేసుకోవాలి. ఖర్చుని బార్డర్ సైడ్ యాడ్ చేసుకోవాలి. అంటే మనం 3.5 అంగుళాలు తీసుకున్నాం అనమాట. ఇప్పుడు ఇటువైపు కూడా ఇలాగే లైన్ డ్రా చేసుకోవాలి. మనం ఈ లైన్ మీద ఇప్పుడు హ్యాండ్ని కుడుతున్నాం, కుచ్చుల్ని కుడుతున్నాం అనమాట. సెంటర్లో ఒక లైన్ ఒకటి ప్లస్ షేప్లో డ్రా చేశాను చూడండి. ఆ ప్లస్ సింబల్ సెంటర్ అనమాట. అక్కడ మనం సెంటర్లో డాట్ పెట్టుకున్నాం కదా హ్యాండ్కి, ఆ డాట్ని ఈ ప్లస్ సింబల్ మీద పెట్టి కుచ్చులు పెట్టుకోవాలి. ఇలా ఒక 1 ఇంచు విడ్త్లో అంటే 1 ఇంచు క్లాత్ తీసుకొని 1/2 ఇంచు లోపలికి 1/2 ఇంచు బయటికి ఇట్లా కుచ్చు ఉండేలాగా పెట్టుకోవాలన్నమాట. ఎన్ని కుచ్చులు వస్తే అన్ని కుచ్చులు పెట్టుకోవాలి. మరీ పెద్ద పెద్దగా అవసరం లేదు. వీడియోలో చూపిస్తున్నాను చూడండి. మనకి చూడటానికి ఒక 1/2 ఇంచు కుచ్చు కనపడితే చాలు, సరిపోతుంది. కింద మటుకు లైన్ని అటు ఇటు కాకుండా కరెక్ట్గా లైన్ మీద కుచ్చులు పెట్టుకోవాలి. ఇలా చేతి చుట్టూరు కుచ్చులు వచ్చేలాగా పెట్టుకుంటే బాగుంటుందండి. మరి సెంటర్లోనే కాకుండా నాకైతే చేతికి సరిపడా అరౌండ్ అంతా కూడా కరెక్ట్గా సరిపడా వచ్చింది. నా చేతి ఫిట్టింగ్ 6 ఇంచెస్ అనమాట. 6 ఇంచెస్ చేతికి సరిపడా అరౌండింగ్ అంతా వచ్చేసి ఒకవైపు మనం కుచ్చులు పెట్టడం పూర్తయిపోయింది కదా. ఇప్పుడు ఇంకొక వైపు కూడా సెంటర్ నుంచి స్టార్ట్ చేసి కుచ్చులు పెట్టుకోవాలి. ఇలా పెట్టిన తర్వాత క్లాత్కి అటువైపు ఇటువైపు కదలకుండా ఇలా పిన్ చేసి పెట్టుకోవాలి. ఓకేనా, క్లియర్గా ఉంది కదా. ఇప్పుడు దీన్ని కుట్టుకుందాం. ఒక 1/2 ఇంచు ఖర్చు తీసుకొని కుట్టాలండి. ఇలా జాయింట్ చేసేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి. క్రాసులు లేకుండా స్ట్రైట్గా కుట్టాలి. జాయింట్ చేసాం కదా. ఇప్పుడు షోల్డర్ వైపున కూడా ఇదే విధంగా కుచ్చులు పెట్టుకోవాలి. ముందుగా షోల్డర్ దగ్గర కూడా మనం డాట్ పెట్టుకున్నాము, కట్స్ పెట్టుకున్నాము. ఆ కట్స్ని సెంటర్లో ఇలా పెట్టేసి ముందుగా సెంటర్ కుర్చీని పెట్టుకోవాలి. సెంటర్ కుర్చీ పెట్టిన తర్వాత ఇటువైపు కుచ్చులన్నీ పెట్టుకొని తర్వాత అటువైపు కుచ్చులు పెట్టుకోవాలి. కుచ్చులు మటుకు స్ట్రైట్గా ఉండాలి, క్రాస్ లేకుండా స్ట్రైట్గా ఉండాలన్నమాట. ఒక్కొక్క కుర్చీని నీట్గా సర్దుకుంటూ జాగ్రత్తగా పెట్టాలి. వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా పెట్టండి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. ఈ వీడియో గురించే కాదు, ఏ వీడియోలో డౌట్స్ ఉన్నా కూడా మీరు నన్ను అడగచ్చు. ఇంతకుముందు డౌట్స్ అడిగిన వాళ్ళకు కూడా నేను చాలామందికి ప్రతి వీడియోలో రిప్లైస్ ఇస్తూనే ఉంటాను. వీడియోకి లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే నా వీడియో రీచ్ ఉంటుంది, చాలామందికి వీడియో వెళ్తుంది. ఇలా వర్క్లు, కుట్లు, అల్లికలు ఇష్టం ఉన్న వాళ్ళకి, టైలరింగ్ ఇష్టం ఉన్న వాళ్ళకి ఈ వీడియోస్ వెళ్తే వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. ఇలా అన్ని కుచ్చులకి పిన్స్ పెట్టేసాం కదా. ఇప్పుడు రివర్స్ చేసుకొని లైనింగ్ పైనుండి ఇలా ఎడ్జ్కి కుట్టాలి. లైనింగ్ దగ్గర ఎక్కువ ఖర్చు తీసుకోకుండా ఎడ్జ్లో కుట్టుకోవాలన్నమాట. ఇంకా పిన్స్ తీసేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకోవాలి. వీడియోలో చూస్తున్నారు కదా, ఇక అలాగనమాట. సెంటర్లో ఒక డాట్ పెట్టుకోవాలి. ఇది సెంటర్. షోల్డర్ దగ్గర నుంచి ఇలా బార్డర్ వరకు సెంటర్లో టేప్ పెట్టుకొని మనకి సెంటర్లో ఇలా డాట్స్ మార్క్ చేసుకోవాలి. మధ్యలో 4 అంగుళాల దగ్గర సెంటర్లో ఇలా మార్క్ చేసుకోవాలి. దీన్ని ఒక లైన్ డ్రా చేయాలి. ఈ లైన్ పైన మనం ఇప్పుడు కుట్టాలి. ఈ లైన్ పైన అంటే ఇది కుచ్చులు కదా, కుచ్చులు కుట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా కుట్టాలి. నేను ఇప్పుడు ఏలుతో ఇలా చూపించినప్పుడే కుచ్చులన్నీ కదిలాయి చూడండి. అలా కదలకుండా నీట్గా కుట్టుకోవాలి. ఏమైనా ఒకటి అర అటు ఇటు అయినా కూడా వాటిని సరి చేసుకొని కుట్టుకోవాలి. కుచ్చులన్నీ కింద పైన అన్నీ సమానంగా వస్తాయి, బాగుంటుంది చూడటానికి. ఇలా కుట్టిన తర్వాత దారాలు కట్ చేసుకొని ఇప్పుడు మనం 2 పార్టిషన్స్ చేసాం కదా చేతుల్ని, మళ్ళీ వీటికి సెంటర్లో డాట్స్ పెట్టుకొని మార్క్ చేసుకోవాలి. పైన కూడా ఇలా సెంటర్లో డాట్ పెట్టుకొని మార్క్ చేసుకోవాలి. ఒక లైన్ డ్రా చేసుకోవాలి. లైన్ డ్రా చేసుకుంటే మనకు స్ట్రైట్గా కుట్టడం ఈజీగా ఉంటుంది. ఇప్పుడు కుచ్చుల్ని రివర్స్ మనకి ఎదురుగా కుచ్చులు పెట్టుకోవాలన్నమాట. కుచ్చుల్ని కుట్టేటప్పుడు మనం ఇలా రివర్స్ తిప్పుకొని కుట్టాలి. మన వైపుకి కుచ్చుల్ని తిప్పుకొని కుట్టాలి. పూర్తిగా కుర్చీని తిప్పొద్దు. ఉన్న కుర్చీని ఇలా హాఫ్ ఫోల్డింగ్ వేసుకొని కుట్టాలన్నమాట. మనం కుచ్చులు పెట్టుకున్నాం కదా, 1/2 ఇంచు కుచ్చులు కనిపిస్తున్నాయి మనకి. వాటిని మనం ఇలా ఫోల్డ్ వేసుకోవాలి.
ఫోల్డ్ వేసుకుంటే మనకు అన్నీ పావించు కుచ్చులు వచ్చేస్తాయి. కుచ్చులన్నీ రివర్స్లో వస్తాయన్నమాట. చూసారు కదా, అర్థమైంది కదా. ఇంకొకటి చూపిస్తాను చూడండి. ఇలా కుచ్చులు కుట్టేటప్పుడు కుచ్చుల్ని ఇలా మన వైపుకి ఫోల్డ్ వేసుకొని కుట్టాలి. మీకు ఎటు వీలుంటే అటు నుంచి కుట్టచ్చు. నాకు ఇలా వీలుగా ఉంటుంది, అందుకని నేను ఇలా కుడుతున్నాను. ఇలా కుచ్చులన్నీ రివర్స్ వేసుకొని కుట్టాలి. అంతేనండి, చాలా ఈజీ అయిపోయింది. ఇప్పుడు మనం దీనికి బార్డర్ వేసుకుందాం. ఈ బార్డర్ని ఇలా కుచ్చుల పైన వేసుకోవాలి. ఒక 1/2 ఇంచు ఖర్చుతోటి బార్డర్ని హ్యాండ్స్కి జాయింట్ వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత బార్డర్ని ఇలా సైడ్కని బార్డర్ పైన ఓవర్ స్టిచ్ ఒకటి వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత దారం కట్ చేసుకొని ఎడ్జులు ఉన్నాయి కదా, ఈ ఎడ్జులు కూడా లైనింగ్ బార్డరు రెండు కలిపి కుట్టాలి. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కచరా పచరాగా లేకుండా నీట్గా కట్ చేసుకోవాలి. దీనికి మనం పైపింగ్ వేసుకోవాలి. మీ అందరికీ తెలుసు, కానీ నేను జస్ట్ అలా చెప్తున్నాను. చూడండి, పైపింగ్ కోసం క్రాస్గా ఉన్న 1.5 ఇంచ్ క్లాత్ తీసుకొని ఇలా చేతికి జాయింట్ వేసుకోవాలి. జాయింట్ చేసి కుట్టాలన్నమాట. ఇలా కుట్టిన తర్వాత కాటన్ దారం తీసుకోవాలి. ఇది మరీ లావుగా ఉండకూడదు, మరీ సన్నగా ఉండకూడదు. కాటన్ దారాన్ని ఇలా ఖర్చు పైన పెట్టి పైపింగ్ వేయాల్సిన క్లాత్ని ఇలా ఫోల్డ్ వేసుకోవాలి. ఖర్చు కూడా బార్డర్ వైపుకి వెళ్ళిపోవాలి. ఖర్చు పైన దారం ఉండాలి. క్లాత్ని ఫోల్డింగ్ వేయాలి. పైపింగ్ చేయాల్సిన క్లాత్ని ఫోల్డింగ్ వేసుకోవాలి. పైపింగ్ క్లాత్ని ఈ కాటన్ దారానికి లూజ్గా కుట్టకుండా టైట్గా దగ్గరికి ఫోల్డ్ చేసుకొని కుట్టాలి. అస్సలు లూజ్ ఉండకూడదు, అప్పుడు పైపింగ్ చాలా నీట్గా ఉంటుంది. ఇలా కుట్టిన తర్వాత దారం కట్ చేసి హ్యాండ్ని రివర్స్ చేసి పైపింగ్ కోసం తీసుకున్న క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకొని కుట్టాలి. ఇప్పుడు దీన్ని రైట్ సైడ్ తీసుకొని పూర్తిగా ఫోల్డ్ చేసుకొని ఒక 1/2 ఇంచ్ గ్యాప్లో ఇలా ఓవర్ స్టిచ్ ఒకటి కుట్టాలి. అంతేనండి, పైపింగ్ వేసుకోవడం అయిపోయింది. ఎడ్జ్లన్నీ నీట్గా కట్ చేసి పెట్టుకోవాలి. చక్కగా మనకైతే డిజైనర్ హ్యాండ్స్ రెడీ అయిపోయినాయి. ఆగండి, ఇంకా ఏమైపోలేదు. దీన్ని వర్క్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. సూదికి 2 పేటల దారం ఎక్కించుకొని చివర్లు కలిపితే 4 పేటలు అవుతుంది కదా. సూదిని మనం కుచ్చులు పెట్టుకున్నాం కదా, ఆ కుర్చీ దగ్గర కింద నుంచి పైకి తీసుకొని సూదికి ఒక సన్న పూసని ఎక్కించుకోవాలి. ఇందులో సైజులు ఉంటాయండి. ఇదైతే 4mm బీడ్స్ అన్నమాట. ఇలా పూసని కిందకి దించి మళ్ళీ ఇంకొక కుర్చీ దగ్గరికి సూదిని తీసుకోవాలి. ఇలా ప్రతి కుర్చీకి పూసను కుట్టాలి. ఇలా కుర్చీలకి కుట్టాలి. మనం కుచ్చుల్ని రివర్స్ చేసుకున్నాం కదా సెంటర్లో, ఆ కుచ్చులకి కూడా కుట్టాలి. సెంటర్లో ఎక్కడైతే మనకి కుర్చీ ఫోల్డింగ్ జాయింట్ ఉంటుందో అక్కడ మనం పూసను కుట్టుకోవాలి. 4 పేటల దారం కాబట్టి పూసని ఒకసారి కుడితే సరిపోతుంది. 2-3 టాకాలు వేసుకోవాల్సిన అవసరం లేదు. మీరు 2 పేటలు తీసుకుంటే ఒక 2-3 టాకాలు వేసుకోండి. చూసారు కదా, ఇలాగే కుచ్చులు పెట్టిన ప్రతి జాయింట్కి పూసని యాడ్ చేసి కుట్టుకోవాలి. నేనైతే 2 చేతులు పూర్తి చేశాను. చంక లోతులు కూడా తీసేశాను. హ్యాండ్స్ని బాడీకి జాయింట్ చేసిన తర్వాత ఎలా ఉందో చూపిస్తాను. చాలా బాగున్నాయి కదా, చాలా డిఫరెంట్గా ఉన్నాయి. కొత్తగా లేటెస్ట్ డిజైనర్ హ్యాండ్స్ అన్నమాట. ఇంతవరకు ఎవరు వేసుకొని ఉండరు, ఎవరికి చూపించుండరు. మీరైతే చూసేశారు కదా, ఇంకా లేట్ చేయకుండా మీరు కూడా ఇలాంటి హ్యాండ్స్ని డిజైన్ చేసుకోండి. అందరికంటే ముందుగా మీరు ఇలాంటి బ్లౌజెస్ వేసుకొని నలుగురిలో ప్రత్యేకంగా కనిపించండి. వీడియోకి ఒక లైక్ చేయండి, నాకు రీచ్ వస్తుంది. వీడియోని మీ ఫ్రెండ్స్ తోటి, ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేసుకోండి. మీ అభిప్రాయాల్ని కామెంట్ చేయండి. ఇప్పటి వరకు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. అప్పటి వరకు నా వీడియోస్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ, బాయ్.